హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అడోబీ ఫోటోషాప్లో మనం ఎస్బీఐ లోగో ఎలా నేర్చుకోవాలో చూద్దాం. అడోబీ ఫోటోషాప్ ముందు ఓపెన్ చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఉంటుంది అడోబీ ఫోటోషాపు. ఇక్కడ ఒకేసారి మౌస్తో 2 క్లిక్స్ ఇలా పిక్చర్స్ ఓపెన్ అవుతుంది. ఇది షార్ట్ కట్. ఇందులో ఒక నేచురల్ పిక్, ఈ పిక్ ఓపెన్ చేసుకుని ఇది ఈ కార్నర్ దగ్గర రైట్ క్లిక్ డూప్లికేట్ ఓకే చేయాలి. అంటే మనం ఒరిజినల్ మీద చేస్తే కనుక ఒకవేళ అది సరిగ్గా రాకపోతే కనుక డ్యామేజ్ అవుతుంది కదా, డ్యామేజ్ అన్నదే. అందుకని డూప్లికేట్ మీద చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా లేయరు, దీన్ని లేయర్ అంటారు. దీన్ని అన్లాక్ ఒకేసారి 2 క్లిక్స్ ఇచ్చుకుని ఓకే చేయాలి. ఇక్కడ లాక్ అన్నది పోయింది. ఇప్పుడు ఇది మౌస్తో కొంచెం పక్కన పెట్టుకుని ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా, ఓకే. ఇక్కడ గ్రేడియంట్ టూల్, దీన్ని గ్రేడియంట్ టూల్ అంటారు. రైట్ క్లిక్, ఇక్కడ కలర్స్ కింద వచ్చింది చూడండి పిక్ ఒకటి, ఆ పిక్ ఓకే చేసి మనం ఇక్కడ రెయిన్బో కలర్స్ ఒక కలర్ తీసుకుని ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి 1 by 1. ఇక్కడ నేను ఎలా చేస్తున్నానో అలానే మౌస్తో ఒకదాని తర్వాత ఒకటి కలర్స్ అన్నది మనము ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చుకుంటామో అక్కడ రెయిన్బో అన్నది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ కలర్స్ అన్నది మనం పర్ఫెక్ట్గా ఇవ్వకపోతే కనుక రెయిన్బో అన్నది అస్సలు బాగా రాదు, నీట్గా అన్నది రాదు. ఇప్పుడు కింద ఉన్నవి పైన ఉన్నవి స్లోగా మౌస్తో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి 1 by 1 నేను చూపించినట్లుగా. ఇలా చేసిన తర్వాత అప్పుడు ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ డిలీట్ పక్కన ఉంది కదా, దీన్ని లేయర్ అంటారు. దీన్ని క్లిక్ ఇచ్చి జస్ట్ ఇలా క్లిక్ ఇచ్చి ఇలా వదిలేయడమే. ఇలా వస్తుంది రెయిన్బో అన్నది. తర్వాత మనం ఇది జూమ్ చేసుకోవాలంటే కంట్రోల్ ప్లస్ చేసుకుని జూమ్ చేసుకుని మనకి రెయిన్బో అన్నది కొంచెం ఆఫ్గా, అంటే ఇలా రౌండ్ సర్కిల్లో కాకుండా వేరేలా ఉంటుంది కదా. అప్పుడు ఇక్కడ ఎరేజర్ కనిపిస్తుంది చూడండి, దీన్ని ఎరేజర్ తీసుకుని ఇప్పుడు కొంచెం మనం రెయిన్బోలా కట్ చేసుకోవాలి. ఎరేజర్తో రఫ్ చేయాలి. మనం కలర్స్ ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చుకుంటామో అక్కడ రెయిన్బో అన్నది అంత పర్ఫెక్ట్గా అన్నది రెయిన్బో అన్నది వస్తుంది. ఎరేజర్ చేసిన తర్వాత రెయిన్బో అనేది కనిపించింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు జూమ్ చేసుకోండి. రెయిన్బో అన్నది ఇలా వచ్చింది. మనం ఇచ్చిన కలర్స్ దాన్ని బట్టే ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ లేయర్ దగ్గర నార్మల్ ఉంది కదా, నార్మల్ క్లిక్ ఇచ్చి ఇది సాఫ్ట్ లైట్లో పెట్టాలి. క్లిక్, అదిగో సాఫ్ట్ లైట్. రెయిన్బో అన్నది ఇలాగే కదా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు జూమ్ అవుట్ అంటే కంట్రోల్ మైనస్, జూమ్ చేసుకోవాలంటే కంట్రోల్ ప్లస్, జూమ్ అవుట్కి అయితే కంట్రోల్ మైనస్. మనం అడోబీ ఫోటోషాప్లో రెయిన్బో అన్నది ఇలా చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.